వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. తిరుపతి జిల్లా రేణిగుంటలో అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. గత ప్రభుత్వ హయాంలో వాగులు, వంకలు, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించిన అధికారులు రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో కలిసి జేసీబీలతో కూల్చివేశారు. రేణిగుంట మండలంలోని కుర్రకాలువ గ్రామంలో 22 కట్టడాలు, చెంగారెడ్డిపల్లిలో 120 కట్టడాలు, సూరప్ప కసంలో 2 కట్టడాలను అధికారులు కూల్చివేశారు. మరో 100 అక్రమ నిర్మాణాలు గుర్తించామని, త్వరలోనే వాటిని కూడా కూల్చివేందుకు రంగం సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. తిరుపతిలోని చదలవాడ విద్యాసంస్థల్లో బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతో కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఫైర్ అండ్ ఫీస్ట్ పేరుతో ప్రతి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించే ఈ ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని శనివారం ఇగ్నైట్ 2024 పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి మాజీ అధ్యక్షులు, చదలవాడ విద్యాసంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి హాజరై విద్యార్థులను ఆశీర్వదించారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. జాతికి ఉపయోగపడే విధంగా భారతదేశం గర్వించదగ్గ భావి భారత ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో బీడీఎస్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్, కళాశాల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. నాకు 2 అమ్మాయిలు, 2 అల్లుళ్ళు. వాళ్ళు మీతో కలిసి పనిచేస్తారని అందరికీ హృదయపూర్వక ఒక్క మాట మనం చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆడబిడ్డలు కదా, మనం మాట్లాడవచ్చునో మాట్లాడకూడదు, ఇక్కడ పనిచేసే వాళ్ళతో కూడా మాట్లాడడం బిగించింది సీనియర్. మీ అందరికీ మంచి వెలుగు తీసుకొచ్చారు, మంచి పేరుంది ఈ కాలేజీకి. ఇంకా రాయలసీమలోనే కాకుండా దేశంలో పేరుంది, వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలైంది చంద్రశేఖర్? సార్ ఊర్లో ఉంటే ప్రిన్సిపాల్ కూర్చోండొచ్చు కదా. నేనైతే ఎవరిని మర్చిపోను. మీరంతా శ్రమపడి నా సంస్థకు చాలా పేరు తెచ్చారు. నేను కృష్ణ, నా ఫ్రెండ్ సినిమా యాక్టర్, ఆఫీస్లో కూర్చోన్నాను. నా కుమారుడు వచ్చాడు నాతో కూడా, రామానాయుడు గారు. ఏమన్నా అన్నాడు, వేరన్నాడని నేను మాట్లాడేస్తా నాన్నగారు అన్నాడు. చాలా కడప జిల్లా చక్రాయపేటను మంచు దుప్పటి కప్పేసింది. మండలంలోని శ్రీగండి వీరాంజనేయ స్వామి దేవస్థానంతో పాటు సమీపంలోని కొండలను పొగమంచు కప్పేసింది.
పొగమంచుతో గండికొండలు అందంగా కనిపించడంతో పలువురు ఈ దృశ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తూ ఊటీ కొండలను తలపిస్తున్నాయన్నారు. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు తొలగకపోవడంతో గండి క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూనే పొగమంచు కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యారు. సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సేరా ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో 40 మంది వలస కార్మిక కుటుంబాలకు ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెలను పంపిణీ చేశారు. తిరుపతి యూత్ హాస్టల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ టీఎన్ శోభనబాబు మాట్లాడుతూ కరెంటు, బొగ్గులు వాడకం అవసరం లేకుండా తక్కువ సమయంలో ఎక్కువ బట్టలు ఇస్త్రీ చేయవచ్చని తెలిపారు. మహిళా పోలీస్ డీఎస్పీ శ్రీలత మాట్లాడుతూ ఒక మనిషిని ఉన్నతంగా చూపాలంటే అది దోబీ చేతుల్లోనే ఉందని, వారిని ప్రోత్సహిస్తూ వాతావరణం కాలుష్యం లేకుండా ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు. ఇక తిరుపతి లేబర్ ఆఫీసర్ రాజయ్య మాట్లాడుతూ పేద కార్మికుల కోసం పనిచేస్తున్న సీడ్స్ సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కార్యదర్శి మరుపూర్ హేమశేఖర్, మాస సంస్థ అధ్యక్షుడు జ్ఞానశేఖర్ రెడ్డి, ధాత్రి ఫౌండేషన్ అధ్యక్షులు స్వాతి, సిడ్స్ సంస్థ కోఆర్డినేటర్స్ తేజావత్, మధురిమ, హరిబాబు, మునిలక్ష్మి, తిరుపతి రూరల్ డిఆర్డీఏ ఏపీఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెట్టుకోవాలి, ఆ కరెంటు బిల్లు ఎవరికి మీకు కట్టాలి, ఇలాంటివంతా మీకు ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ఇబ్బందులు లేకుండా ఒక 5 కేజీలది మనం తీసుకున్నట్లయితే దాదాపు 700 నుంచి 800 బట్టల దాకా ఇందాక అన్న చెప్పారు ఇస్త్రీ చేసుకోవచ్చు. దాదాపు 700 నుంచి 800 బట్టలు అంటే 10 అంటే మనం ఏదైనా గట్టిగా ఒకటి తలుచుకుంటే విశ్వం మొత్తం మనకి సహకరిస్తుందని, ఆ విశ్వమే ఇక్కడ ఉన్న ఈ ఎన్జిఓస్. సో మనం ఏదైనా తలుచుకుంటే మనకి నమ్మకం ఉంటే మనం పైకి రావాలి అని మనకు ఆలోచన ఉంటే ఖచ్చితంగా సమాజంలో ఎవరో ఒకరు మనకి దారి చూపించడానికి మన ముందు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు మనకి ఇస్తున్న ఈ సహాయాన్ని వృధా చేయకుండా మనం ప్రాపర్గా దాన్ని ఉపయోగించుకొని మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలు ముందుకు తీసుకొచ్చినప్పుడే ఇటువంటి ప్రోగ్రామ్స్ యొక్క సార్థకత అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని మీరంతా బాగా ఇన్వెస్ట్ చేసుకొని మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలని పైకి తీసుకొస్తారని ఆశిస్తూ, మీకు చాలామంది మా ఉమెన్ టీచర్స్ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, మీరు చూస్తుంటారు. చాలా చక్కటి కొటేషన్ చెప్తారు. ఈ రోజుల్లో ఒక కులం వాళ్ళు ఒకే పని చేస్తున్నారు అంటే లేదు. చాలామంది రకరకాలుగా ఇప్పుడు క్యాస్ట్తో పని లేదు. ఈ కులం వాళ్ళు ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడు డ్రై క్లీనింగ్ పేరుతో చాలామంది వేరే రకాలుగా, అలాగే బార్బర్ షాప్స్ కావచ్చు, బ్యూటీషియన్ పేరుతో బార్బర్ షాప్స్ కావచ్చు, రకరకాలైనటువంటి కులంతో పని లేదు. మా ఆర్గనైజేషన్లో స్కాలర్షిప్స్ ఇచ్చే దాంట్లో మా అప్లికేషన్లోనే కులం లేదు మేడం, మేము తీసుకోము. సో వితౌట్ క్యాస్ట్తో నేను స్కాలర్షిప్ ఇచ్చేది గత 10 సంవత్సరాల నుంచి తీస్తున్నాం. చాలామంది మేము కూడా దాదాపు ఇప్పుడు మన జిల్లా ఏర్పడినప్పటి నుంచి దాదాపు 124 కేసులు నమోదు చేసి దాదాపు వాళ్ళకి జీతాలు తక్కువ ఉంటే ఎంతటి ముఖ్యమంత్రి మొదలుకొని ప్రధానమంత్రి మొదలుకొని వాళ్ళంతా కూడా బాగా చక్కగా కనపడాలంటే మంచి దుస్తులు వేసుకోవాలి. ఆ దుస్తుల్ని అది కూడా చక్కగా బాగా ఇస్త్రీ చేసి నీట్గా, ముఖ్యంగా కద్దరు వేసేవాళ్ళు అయితే స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. సో దాని వెనుక ఉండేది మీరే. సో అటువంటి వృత్తి అనేది పవిత్రమైనటువంటి వృత్తి. మీకు సహాయం చేసేదానికోసం ఈరోజు హేమశేఖర్ గారు చాలా ఉదాత్తమైనటువంటి ఆలోచనతో ఇటీవల లాస్ట్ 1 వారం కూడా గడవలేదు ఈ కుట్టు మిషన్లు కూడా ఇచ్చారు. అదేవిధంగా మళ్ళీ ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన, ఎన్నో చేయొచ్చు కానీ ఇది ముఖ్యంగా మీలాంటి వాళ్ళకి చాలా అవసరమైనటువంటిది. అందులోనూ ఈరోజు కరెంట్ ఛార్జీలు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఆయన చెప్పినట్లు కరెంట్ ఛార్జ్ 300 యూనిట్ల కంటే ఎక్కువైతే మళ్ళీ సంక్షేమ పథకాలకు కోత పడుతుంది. సో మనం వృత్తి కోసం చేస్తున్నారా అనేది చూడరు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీకు ఎల్పీజీ ద్వారా, దానికి అటువంటి కండిషన్ లేదు కాబట్టి ఎల్పీజీ ద్వారా ఈ ఐరన్ మిషన్ అనేది ఇవ్వడం అనేది చాలా సంతోషం. మేము కూడా మొదటిసారి చూస్తున్నాను ఎల్పీజీ ద్వారా ఐరన్ మిషన్ అనేది ఉందనేది. సో ఇది చాలా మంచి కార్యక్రమం.
మీరు అదేవిధంగా మీరంతా కూడా సంఘాల్లో ఉన్నారు కదా, స్వయం సహాయక సంఘాల్లో, ఎస్హెచ్జీల్లో. సో మీరందరూ కూడా సంఘాల్లో కూడా మీరు రుణాలు తీసుకొని మీ వ్యాపారాన్ని విస్తరించుకునేదానికి, ఇప్పుడు ఈరోజు డ్రై క్లీనింగ్ కానీ అది కూడా చాలా ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఒక కార్యక్రమంగా తెలుస్తుంది. కొంతమంది డ్రై క్లీనింగ్ చేసేదానికి దాదాపు ఒక జతకి 300, 400, 500 కూడా తీసుకుంటున్నారు అక్కడక్కడ. సో అంత ఆదాయం ఉండేటువంటిది దాన్ని ఆ విధంగా మీరు దానికి కావాల్సిన పెట్టుబడి, దానికి కావాల్సిన రూము, ఇంకేదైనా అవసరాలు అవన్నీ కూడా ఎక్విప్మెంటు దాన్ని కొనుగోలు చేసేదానికి సంఘాల్లో కూడా మీరు రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ వాళ్ళు కూడా మనకు మన గతంలో అయితే ఆదరణ పనిముట్లు ఇచ్చారు, మళ్ళీ కూడా ఇచ్చేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దాని ద్వారా కూడా మీరు ఇంకా అభివృద్ధి చేసేదానికోసం పనిముట్లు తీసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ప్రయత్నం చేయాలని, ముఖ్యంగా సంఘాల్లో ఉండేవాళ్ళు, మేము డిఆర్డీఏ సంఘాల్లో వాళ్ళు మహిళల కోసం ముఖ్యంగా కృషి చేస్తున్నాం కాబట్టి మీరంతా కూడా ఆ సంఘాల్లో ఉండి పొదుపు చేసుకొని దాని ద్వారా మీరు రుణాలు తీసుకునేదానికి అవకాశం ఉంది. సబ్సిడీ రుణాలు కూడా పిఎంఈజీపీ కానీ ఇట్లాంటి వాటి ద్వారా కూడా సబ్సిడీ రుణాలు కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా ఇటువంటి ఉదాత్తమైన కార్యక్రమానికి ముందుకొచ్చి కూడా నమస్కారం. ముఖ్యంగా శేఖర్ గారికి, ఇక్కడ ఉన్న జ్ఞానశేఖర్ రెడ్డి గారు, స్వాతి గారు, ఈ ఎన్జిఓస్ ఎవరైతే నడుపుతున్నారో సమాజం పట్ల బాధ్యత వహిస్తూ సమాజంలో మీ అందరి జీవితాలని పైకి తీసుకురావాలి అని వాళ్ళు ఒక ఉన్నతమైన ఆలోచనతో ఇటువంటి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు అండ్ ఆల్ ద బెస్ట్. ఇటువంటి ప్రోగ్రామ్స్ ముందు కూడా మీరు చాలా చేయాలని కోరుకుంటున్నాము. తర్వాత మీ గురించి వస్తే చాలా పెద్ద క్యాస్ట్ అయ్యుండొచ్చు, 1000 కోట్ల ఆస్తి అయ్యుండొచ్చు, కానీ ఆ మనిషిని హుందాగా చూపించేది ఎవరు? ఆబ్వియస్లీ మీరు. ఎన్ని కోట్ల ఆస్తి ఉండి ఫస్ట్ మనం మనిషి ఎదురుగా కనపడితే పేరు తెలియదు, ఊరు తెలియదు, ఏమీ తెలియదు. మనిషి నీట్గా కనపడితే చాలా పెద్ద వెనకేముందో మనకు తెలియదు. చూడంగానే వాళ్ళని హుందాగా చూపించేది, సమాజంలో వాళ్ళకు హుందాతనం ఇచ్చేది, గౌరవం ఇచ్చేది మీరు. అంత గొప్ప ప్రొఫెషన్ మీది. మీ ప్రొఫెషన్లో మిమ్మల్ని ఇంకా మీ జీవనాధారం ఇంకా సులభతరం కావాలని మీకు ఒక మంచి పరికరం ఈరోజైతే సప్లై చేస్తున్నారు. దీన్ని బాగా ఉపయోగించుకోండి. అబ్దుల్ కలాం గారి కోట్ ఒకటి ఉంది, మనిషి అంటే పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం ఖచ్చితంగా మన తప్పే. సో మనం ఏదైనా ఒకటి తలుచుకుంటే, ఇక్కడ ఒక ఇంగ్లీష్లో ఒక కోట్ రాస్తుంది, యూ కెనాట్ బిలీవ్ ఇన్ గాడ్ అంటిల్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అంటే మన పైన మనకు నమ్మకం లేనంత వరకు మనం దేవుణ్ణి నమ్మలేమని. సో మనం గట్టిగా మన పైన మనం నమ్మకం పెట్టుకొని మనం ఇది సాధించాలి. ఏదైనా ప్రొఫెషన్, ప్రతిదానికి చదువు ఉండాలి, ప్రతిదానికి పెద్ద పెద్ద ఉద్యోగం కావాలని కాదు. మనం ఏది ఎంపిక చేసుకున్నా దానిపైన మనకి నమ్మకం ఉండాలి, దానికోసం మనం గట్టిగా కష్టపడాలి. ఆ డెడికేషన్ అనేది మనకు ఉంటే, ఇంకొక కోట్ ఇంగ్లీష్లో కోట్ ఉంది, వెన్ యూ విష్ ఫర్ సంథింగ్ ఎంటైర్ యూనివర్స్ విల్ కాన్స్పైర్ ఇన్ యువర్ ఫేవర్. అంటే మనం ఏదైనా గట్టిగా ఒకటి తలుచుకుంటే విశ్వం మొత్తం మనకి సహకరిస్తుందని. ఆ విశ్వమే ఇక్కడున్న ఈ ఎన్జిఓస్. సో మనం ఏదైనా తలుచుకుంటే, మన పైన మనకు నమ్మకం ఉండి మనం పైకి రావాలి అని మనకు ఆలోచన ఉంటే ఖచ్చితంగా సమాజంలో ఎవరో ఒకరు మనకి దారి చూపించడానికి మన ముందు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు మనకి ఇస్తున్న ఈ సహాయాన్ని వృధా చేయకుండా మనం ప్రాపర్గా దాన్ని ఉపయోగించుకొని మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలను ముందుకు తీసుకొచ్చినప్పుడే ఇటువంటి ప్రోగ్రామ్స్ యొక్క సార్థకత అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని మీరంతా బాగా యూటిలైజ్ చేసుకొని మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలని పైకి తీసుకొస్తారని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీహరి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. నూతన ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఆఫ్లైన్లో పోస్టల్ విధానం ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉండగా ప్రస్తుతం ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వారికి టీటీడీ క్యాలెండర్లు, డైరీలను పంపుతామని చైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. 2025 ఏడాదికి సంబంధించి 12 పేజీలు, 6 పేజీలు సింగిల్ షీట్ టేబుల్ టాప్ క్యాలెండర్ను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.